నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ లోకల్ లీడర్ ఛానల్. బీబీ నగర్ స్థానిక ఎలక్షన్స్ జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇక్కడ ఎప్పుడు చూసినా ఒక రూల్ వినబడుతూ ఉంటుంది. పింగళరెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ విజయం సాధిస్తుంది అని చెప్పేసి ఒక బాగా ప్రస్తావన వినిపిస్తూ ఉంటుంది. అది నిజంగా ఎంతవరకు వాస్తవం? నిజంగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లో పంజాల శ్రీనివాస్ గౌడ్ గెలిస్తే ఒక నిర్ధారణ నిజమవుతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. వాస్తవానికి పింగళరెడ్డి గారు ఆయన సపోర్ట్ చేయడం వల్ల, గెలిపించుకోవడం వల్ల నిజంగా ఏం లబ్ధి చేరుతుంది, వాస్తవానికి బీబీ నగర్ అభివృద్ధి ఏ కార్యక్రమాలకు వీళ్ళు శ్రీకారం చుట్టనున్నారన్న విషయాన్ని మనం పింగళరెడ్డి గారితో అడిగి ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు పింగళరెడ్డి గారు ఉన్నారు. స్థానిక ఎలక్షన్స్ లో ఓటుని ఏ విధంగా అడుగుతా ఉన్నారు, ఏమి హామీ ఇస్తే ఇక్కడ తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పేసి మనం ఒకసారి అన్నతో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. వాస్తవానికి మీరు ఎక్కడ ఉంటే అక్కడ విజయం అని చెప్పేసి అని కొంచెం బాగా వినబడతా ఉంటుంది. ఇప్పుడు అది ఒక ఛాలెంజింగ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మీరు పెట్టిన అభ్యర్థి ఇక్కడ స్థానికంగా సర్పంచ్ అవ్వడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? వాస్తవానికి దీని గురించి మీరేం చెప్తారన్న? ప్రజలకు మా మీద ఒక నమ్మకం ఉన్నది. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనే ఒక సదుద్దేశంతో నేను మొట్టమొదటిగా 2001లో 27 సంవత్సరాల్లో ఈ ఊరికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఆల్మోస్ట్ అందరు సర్పంచులు కూడా నేను అనుకున్న వాళ్ళని ఎంపీపీలు చేయడం జరిగింది, సర్పంచులను చేయడం జరిగింది. అంటే ఒక ముందు చూపు అనేది పోతే గ్రామమే కానీ అన్ని అభివృద్ధి చెందుతాయి అనేది నా యొక్క ఉద్దేశం. దాంతోపాటు ఈ ఊర్లో దాదాపు నేను సర్పంచ్ అంటే 2001 నుండి ఈరోజు ఆల్మోస్ట్ 2025వ సంవత్సరం. ఈ 25 సంవత్సరాల కాలంలో ఇంతుంతాయి వట్టుడింతాయి అన్నట్టు ఈ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఆ అభివృద్ధిలో మా పాత్ర అనేది స్పష్టంగా మేము అక్కడ కనబడేటట్టుగా చేసుకుంటున్నాము. ఈరోజు కూడా ఈ గ్రామానికి ఒక మన భారతదేశంలో అతి ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా మేము 2000 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నిమ్స్ హాస్పిటల్ గురించి స్థల సేకరణ చేసి ఉండడం వల్ల అది ఇక్కడ అలాట్మెంట్ అయ్యి ఈ చుట్టుపక్కల గ్రామాలకే కానీ ఈ ప్రాంతానికి కానీ ఒక తలమానికగా ఉన్నది. సరే, ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మా బీబీ నగర్ గ్రామంలో మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు సూచించిన అంటే యువతకు పెద్దపీట వేస్తాం. చాలా మంది అదే అంటున్నారు. ఏంటంటే సీనియర్స్ కి ఇక్కడ కేటాయించకపోవడము, లేకపోతే శ్రీనివాస్ గారికి కేటాయించడం, అభ్యర్థిగా ప్రకటించడం అనేది సీనియర్స్ కి కొంతమంది అంటే కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. ఏంటంటే సీనియర్స్ కి రావాల్సింది యువతకి ఇవ్వడం వల్ల ఇది కొంచెం ముందుకెళ్ళలేరు, ఒకవేళ కనుక వెళ్ళినా కానీ మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ పరిపాలన సాగుతుంది అని చెప్పేసి విమర్శలు వినబడుతున్నారు. దీని మీరు ఏం చెప్తారా? మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏజ్ 53-54 ఏళ్ళలో ఆయన సీఎం అయ్యాడు. అవును. అంటే ఒక యువ సీఎం, ఇక్కడ యువ సీఎం నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు పోతున్నది మన తెలంగాణ రాష్ట్రం. అవును. కాబట్టి దాంట్లో భాగంగా మనం యువతను ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు చేయగలరనేది మనం నిరూపించదలుచుకున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన కోరిక ఒకటే, అవినీతి రహిత పాలన చేయాలి, స్వార్థాలు లేని వాళ్ళను మనం రాజకీయాల్లోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో మా సర్పంచ్ అభ్యర్థి అయిన పంజాల శ్రీనివాస్ గౌడ్ని తీసుకురావడం జరిగింది. అట్లానే మేము సీనియర్లను కూడా ఎక్కడ కూడా వాళ్ళను వేరే ఉద్దేశం కానీ వాళ్ళను పక్కన పెట్టాలనే ఆలోచన కాదు. ఎవరి హోదాకు తగ్గట్టుగా వాళ్ళకు సంబంధించిన పదవులు వాళ్ళకు వస్తాయి, కొత్త వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో శ్రీనివాస్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఓటు ఏ విధంగా అడుగుతున్నారు? ఎందుకంటే గతంలో మీరు నిలబెట్టినారు కాబట్టి ఇక్కడ కొంతవరకు అభివృద్ధి చేసుకోవచ్చు అని, ఒకవేళ కనుక గెలిస్తే ఇక్కడ ఏం హామీలు ఇస్తారు, ఏం నిర్వర్తిస్తారు అని చెప్పేసి అడిగితే మిమ్మల్ని ఏం చెప్తారు? ఇక్కడ బీబీ నగర్ పట్టణంలో సరే మౌలిక సదుపాయాలు విషయానికి వస్తే ఒక 80% మౌలిక సదుపాయాలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఈ గ్రామంలో యువతకు ఉద్యోగం అనేది అంటే ఉపాధి హామీ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామని ఇక్కడ ఎయిమ్స్ ఉంది కాబట్టి చాలా మంది కూడా ఏమంటున్నారంటే 5 ఏళ్ల పదవి కాలంలో లోకల్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా ప్రధాన ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మేము కార్యాచరణ చేసుకొని వాళ్ళను ఏదో ఒక దాంట్లో వాళ్ళని ఇప్పుడు మన కొత్తగా ఏటీసీ సెంటర్లు వాటి ద్వారా ఇప్పుడు మా యువ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఇందులో ఎయిమ్స్లో ఒక మెంబర్ ఆయన. అవును. ఆయన ఆలోచన కూడా మొన్న డైరెక్టర్ గారితో డిస్కస్ చేసింది ఏంటంటే ఈ ఏటీసీలో వాళ్ళకు కావాల్సిన
ట్రైనింగ్స్ ఇస్తాము. మీకు ఎందులో కావాలి యువకులు, ఈ ప్రాంత యువకులకు అక్కడ ట్రైనింగ్ ఇప్పించి ఎక్కడో నుంచో బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఆయన కూడా ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు మా నాయకుడు ఇక్కడ ఎవరైతే మన శాసనసభ్యుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాడు. బీబీ నగర్ అనేది ఒక మోడల్ టౌన్ కింద చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఓకే, దాదాపు మా బీబీనగర్ చెరువు అనేది మంచినీళ్ళ చెరువు. అవును, అది బ్యూటిఫికేషన్ చేస్తాను గతంలో నుంచి కూడా మాట్లాడారు. దాని విషయంలో గత ప్రభుత్వాల్లో కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది. సుందరీకరణ గురించి ప్రయత్నం చేశాము. సరే, అప్పట్లో కొంత ఫండ్ రావడం లేట్ రావడం జరిగింది. దాన్ని క్యాన్సిల్ అయిన దాన్ని కూడా మళ్ళీ మా ఎమ్మెల్యే గారు స్పెషల్గా దృష్టి పెట్టి ఆ 4 కోట్ల రూపాయలు మళ్ళీ ఇంకొక 6.5 కోట్లు కూడా దాన్ని ట్యాంక్ బండ్, ఓకే, అంటే చెరువు చుట్టూ వాక్వే చేసి, ఎందుకంటే ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉన్నది. అవును, దాంట్లో ఉద్యోగులే కానీ స్టూడెంట్సే కానీ అందరూ కూడా బయటకు వెళ్తే ఆహ్లాదకరంగా ఉండాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో దాన్ని వాకింగ్ ట్రాక్ కానీ అవన్నీ చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. ఇకపోతే దానిలో ఒక ప్రధాన సమస్య ఏంటంటే బీబీనగర్ మురికి నీళ్ళు అందులో అవును ప్రవహించి కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆ సమస్యను కంప్లీట్ చేయడానికి మొన్ననే రీసెంట్ ఒక 3,25,00,000 మా గ్రామానికి హెచ్ఎండిఏ ద్వారా నిధులు పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు. అందులో 1 కోటి రూపాయలు దాని డ్రైనేజ్ పర్పస్ తీయడం జరిగింది. అయితే దాంట్లో చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్, అంటే ఆ పక్కన ఉన్న రోడ్ ఎంబడి ఉన్న కొన్ని షట్టర్స్ అది ఉన్నాయి. వాటిని ఎలక్షన్ల తర్వాత కంప్లీట్ చేస్తే మా చెరువు ఇక సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో కొన్ని డ్యామేజెస్ ఉండే అవి కూడా అన్ని కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఉన్న నీళ్ళు ఎప్పుడు చూసినా ఆహ్లాదకరంగా మంచిగా చేయాలనేది అది మెయిన్గా మాకు ఇప్పుడు గ్రామానికి. మిగతా విషయాలకు వస్తే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవును వాటంతలా అవి పని అవుతూనే ఉంటుంది, ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంటుంది. కాలనీలు ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. ఆ ఎక్స్టెన్షన్కు ఉపయోగపడే విధంగా కొన్ని రోడ్లు కూడా, సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. రోడ్లు అంటేనా యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది కోరుకుంటున్నది ఏంటంటే సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని వాస్తవానికి ఇవి అంటే టౌన్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం రాబోయే రోజుల్లో కొంచెం పట్టణాభివృద్ధి చెందుతుంది కాబట్టి సెంట్రల్ లైట్ సిస్టమ్ అడుగుతా ఉన్నారు. దీన్ని మీ హయాంలో చూడొచ్చా, నిజంగా జరుగుతుందని అనుకోవచ్చా? తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఈ ఉన్న పోచంపల్లి రోడ్ను సెంట్రల్ లైటింగ్ తోటి చేయాలనేది ఒక ఆలోచన ఉంది మా ఎమ్మెల్యే గారికి. ఆయన సహకారంతో ముందు మేము చేస్తాము. దాంతోపాటు అర్బనైజేషన్, అంటే ఇది నా గ్రామీణ వాతావరణానికి మరియు పట్టణ వాతావరణానికి రెండు చూడొచ్చు ఇక్కడ. అవును, మనం ప్రజలందరూ కూడా ఒక సైడ్ పోతే మొత్తం టౌన్ నే చూస్తారు, కానీ ఇక్కడ చూస్తే వ్యవసాయం కనబడుతుంది. అవును, ఇవి ఆధునీకరణ కూడా కనబడుతుంది. రెండింటి సమ్మిళితమైన ఈ ప్రాంతాన్ని ఒక మంచి, అంటే మనం ఔటర్ రింగ్ రోడ్ అయితే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. దీన్ని గొప్పగా అభివృద్ధి చేయాలి, ఒక ప్లానింగ్ ప్రకారం చేయాలి అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో ఉన్నాడు. వారి మార్గనిర్దేశకత్వంలో ఈరోజు మేము ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది మేము ఎక్కడికి పోయినా మమ్మల్ని దీవిస్తున్నారు. ఏదున్నా సరే మేము పోలైన ఓట్లలో 65 నుంచి 70% ఓట్లు మా సర్పంచ్ అభ్యర్థికి వేయించుకొని మంచి మెజార్టీ చూపించి ఆయనకు కూడా ఈ ప్రాంతం అంటే నాకు మంచి పట్టున్నది అనే ఒక ఉద్దేశం కలిగిస్తే ఆయన కూడా ఇంకొద్దిగా మంచి, ఆయన కొద్దిగా ఉన్న ఫండ్స్లో ఎక్కువ భాగం మనకు కేటాయించే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిర్ణయించిందో పంజాల శ్రీనివాస్ గౌడ్కి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మనం ఉద్యోగం కానీ, విద్య కానీ, మన వైద్యం కానీ అన్ని వసతులు మంచి సమపాలలో ఇక్కడ అందించి వాళ్ళకు మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మాకు సమయం ఇచ్చినందుకు. తప్పకుండా మీరు అనుకునే ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అవి ఇంకా ముందుకు తీసుకెళ్లి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి మా సైడ్ నుంచి కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.